सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची पूर्वे पूर्वे प्रेम कृपा जयाची सर्वांगी सुंदर ओटी शेंदुराची कंठे झळके माळ भैरवाय संहार भैरवाय महाकाल भैरवाय महाकाल रुद्राय नमो प्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भजति स्मरत्मा व्यामोहतस्तदितराणि तुनाय मेने
अस्मद्गुरोर्भगवतो ददैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः प्रणमामि मूर्धना भूतं स्वदच्च महदात्माय भक्तनाथ श्रीभक्तिसारकुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रिरेण परकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् ॐ भगवन्नारायणाभिमतानुरूपा स्वरूपरूपा गुणविभवा ऐश्वर्यशीलादि अनवधिकातिशया असङ्ख्येयकल्याणगुणगणां पद्मवनालयां भगवतीं श्रियं देवीं नित्यानपायनीं निरवध्यां देवमनरम् अशरण्यशरण्याम् अनन्यशरणः शरणमहं प्रपद्ये हरे श्रीनिवास हरे श्रीनिवास పోల వెంకటేశ్వర మాస్టర్ గారు प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जय विघ्नेश्वर महाराज की जय, श्री रामचंद्रमूर्ति की, पवन सुत हनुमान की जय, दुर्गा माता की, हर नमः पार्वती पति हर महादेव शंभो शंकर, जय श्रीमद्रमा हर गोविंद गोविंद, जय अक्रूरवर्ध गोविंद। కూడా మహిళా భజనకు వచ్చేసిన భక్తులందరికీ రావణగూడెం తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు. కొత్తగా నేర్చుకున్నారు, ఎవరన్నా కవులు కళాకారులు ఉన్నా కానీ మమ్మల్ని క్షమించాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బలో సీతారామచంద్ర మహారాజ్ కి, లక్ష్మణ మహారాజ్ కి, ఆంజనేయ గారికి, రామదేవతలకు, రామభద్రకు, జై మా చిన్న గ్రామమునకు విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఇక్కడ మేము ఎంత శ్రమించామో ఆ శ్రమ ఈ మహిళలకే తెలుసు. దయచేసి తర్వాత పెద్దలందరినీ ఒకరొకరుగా పిలుస్తాము. ఇప్పుడు ఎవరు ఏమనుకోరు.
Dari
గంగరాజు వాటర్ తెప్పి బాటిల్స్ కూడా ఆడున్నాయి తెప్పి హలో అమ్మా రండి పుణ్యాత్ములారా రండి బయటకు రండి ధర్మాత్ములారా రండి పుణ్యాత్ములారా రండి బయటకు రండి ధర్మాత్ములారా రండి మనమందరము పురందరముల భజన చేయ 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 రండి పుణ్యాత్ములారా రండి బయటకు రండి ధర్మాత్ములారా రండి
అమ్మా దయచేసి కళ్ళు దురుతున్నా చెప్పండి, గురువు గారు ఆపేస్తారు. ఎండాకాలం కదా, ధూపు అవుతుంది. Thank you.
జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక
కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునంది మనసు లగ్నమయేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెండికి అంకురార్పణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం.
అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి, అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి, పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే, అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం, చెప్పే అందుబాటులో ఉండండి సర్పంచ్ గారు. కూర్చోండి మీరు కూడా. అమ్మా రెడీ, నిలబడాలండి, నిలబడాలి త్వరగా. గడి కవర్ చేయండి మొత్తం. చెప్పుగా నేను ఒక చెప్పుగా నేను కూర్చోండి. చెప్పేయమ్మా చెప్పాలి. జై శ్రీరామ్, జై జై శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడని నేనంటే, శివయ్యని మాయ గెలువదయ్యా. మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గట్టిగా చెప్పాలి, జై జై శ్రీరామ్ అని చెప్పాలి. మన ఊరి పేరే రామన్నగూడెం. జై శ్రీరామ్. జబలో భారత్ మాతా కీ. అమ్మ దయచేసి ఒక్క 5 నిమిషాలు మనకి శ్రీకారం చుట్టినటువంటి ఈ యొక్క పొక్కు శంకర్ బృందానికి, పొక్కు శంకర్ గురుస్వామి బృందానికి మరియు కాశమ్మ గారు ఈ ఊళ్ళో
పంతులమ్మ కాశమ్మ గారికి మరియు పెద్దవారు సాంబయ్య గారికి, గ్రామ ప్రెసిడెంట్ గారికి, మరియు ఈ గ్రామంలో ఇంతటి మహాసంకల్పానికి సహకారం చేసినటువంటి, దాతృత్వం ప్రకటించినటువంటి విశిష్ట దాతలకి మరియు పెద్దలకి, పుర ప్రముఖులకి, ప్రత్యేకంగా యువకులకి, మహిళా మాతాజులకి, నా యొక్క అక్క చెల్లెలకందరికీ కూడా ధర్మాన్ని కాపాడాలంటే అనాదిగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు, మనకున్న సాంప్రదాయము సంస్కృతిని అనుసరిస్తే చాలు. మనకున్నట్టు అనాదిగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు, మనకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అనుసరిస్తూ మనం వెళుతూ మనకున్న కుటుంబాలని, మనకున్నటువంటి పిల్లల్ని అనుసరించే విధంగా ముందుకు తీసుకువెళ్తే చాలు. ఆ ధర్మం అనేది మనతో పాటే ఉంటుంది. అందుకే ధర్మో రక్షతి రక్షిత అంటుంటాం. ధర్మాన్ని నువ్వు రక్షించావనుకో, ఆ ధర్మాన్ని రక్షిస్తుండడానికి ఇదే నిజంగా ముఖ్య కారణం. ఎందుకంటే ఒకప్పుడు ఉండేది కొత్త వింత పాత రోతాన్ని చందంగా ఉండేది. కానీ ఈరోజు మళ్ళీ అనాదిగా వస్తున్న ఆచారాన్ని మళ్ళీ మనం అనుసరించే స్థాయికి వస్తున్నామంటే భారతదేశాన్ని ఎక్కడ ఎవరు ఉడకించవలసినటువంటి ధైర్యము కానీ, భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించే శక్తి కానీ ఏ యొక్క వ్యవస్థకు లేదండి. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల భాషలకి, అనేక రకాల వైవిధ్యభరితమైనటువంటి అనేక రకాల సంస్కృతులకు ముఖ్యమైన మూల కారణం, ఆది గురువు ప్రపంచానికి విజ్ఞానం నేర్పించిన ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే. ఎందుకంటే మనకు ఎవరు నేర్పలేదు. మనకున్న వేదాలు కానీ, మనకున్న రామాయణ మహాభారతాలు కానీ, మనకున్న సంస్కృతి కానీ, మనకున్న సాంప్రదాయాలు కానీ ప్రపంచంలో ఏ దేశము లేకముందే ఈ యొక్క భారతదేశం అనేది ఈ పొడిపై ఉద్భవించి ఇవాళ ఋగ్వేదం కావచ్చు, యజుర్వేదం కావచ్చు, సామవేదం కావచ్చు, అథర్వ వేదం కావచ్చు, దీంతో రామాయణ మహాభారతాలు కావచ్చు, మనకున్నటువంటి అనేక రకాల సంస్కృతి కావచ్చు, ఇది కేవలం మనము వెతుక్కుంటే వచ్చింది కాదు. ప్రపంచానికి విజ్ఞానాన్ని నేర్పించిన ఏకైక దేశం భారతదేశం. ఇవాళ అనుకుంటున్నాం మనం కులాలుగా విడిపోతున్నాం అనుకుంటున్నాం, అలాగే మతాలుగా విడిపోతున్నాం అనుకుంటున్నాం. కానీ ఎన్ని ఏమైనా కూడా భారతదేశానికి ఎక్కడ ఒక కుండకు కనుక చిల్లులు పెడుతూ వెళ్తున్నా కూడా ఈ యొక్క కుండ లాంటి ఈ యొక్క బీజాలు అనమాట అనేక రకాల బెజ్జాలు పెడుతున్నా కూడా భారతదేశంలో ఎక్కడో ఏది సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను కాపాడడానికి విశిష్టమైనటువంటి యోధులు వస్తూనే ఉంటారు. ఆ సమస్యని కాపాడుతూ వెళ్తూనే ఉంటారు. అదే ఈ యొక్క ముఖ్యమైన కారణం, యొక్క మహాలక్ష్మి రూపమైనటువంటి ఆదిశక్తులు, పరాశక్తులు మహాలక్ష్మి రూపాన్ని అవతరించి ఇప్పుడు చూడండి, ఒకప్పుడు పిల్లలందరూ పొట్టు పెట్టుకోవాలని మనం పదే చెబుతూ ఉంటాం. చేతులకు గాజులు వేసుకోవాలి అని చెప్తూ ఉంటున్నాం. అలాగే జడలు వేసుకుంటూ ఉండాలని చెప్తుంటాం. గాజులకు కాళ్ళకు మెట్టెలు కానీ ఇలాంటి పెట్టుకోవాలని చెప్తూ ఉంటుంటాం. కానీ వాళ్ళు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క అక్క కానీ అమ్మ కానీ మహాలక్ష్మి రూపకంగా చెప్పకుండా మన సంస్కృతిలో ఉన్న భాగమైనటువంటి ఈ యొక్క విశిష్టమైన మహాలక్ష్మి రూపాన్ని అనుసరించి రాబోయేటువంటి భవిష్యత్ కార్యాచరణకు అడుగులు వేస్తున్నారంటే అది కేవలం మనము వెతుక్కుంటే వచ్చేది కాదు. మనకున్నటువంటి ఆచారాన్ని, మనకున్న సాంప్రదాయం అనుసరిస్తే ఆ యొక్క ఆచరణే మన జీవన విధానం అవుతుందన్నమాట. అందుకే అనేక రకాల మతాలు ప్రపంచంలో ఉన్నాయి, అనేక రకాల మతాలు ప్రపంచం ఉన్నాయి. కానీ హిందూ మతం అనేది మతం కాదండి, ధర్మం మాత్రమే. ఆ ధర్మంలో జీవన విధానం ఉంది, మనం ఆచరించే విధానం ఉంది. తెల్లవారు 4 గంటలు లేవాలని చెప్పేసి మనకు అనాది వచ్చిన ఆచారం. ఈ రోజు ఉదయం పూట బెడ్ కాఫీ ఎంత అవుతున్నాం. కానీ వెనకటి కాలం ఇప్పుడు చూడండి, 60 ఏళ్ల పైన ఉన్నటువంటి ఏ ఒక్క పెద్ద కూడా పడుకోండి. ఇప్పుడు చూడండి, తెల్లవారు ఖచ్చితంగా రేఖల పారిశ్రమ కంటే పోలు పూచేట కాసేటటువంటి సమయానికి తెల్లవారు 4 గంటలకే లేస్తుంటారు. తెల్లవారు 4 గంటలు లేవడం కానీ, మనకున్నటువంటి వేప పుల్ల, మనకున్న తంగడి పుల్ల, మనకున్నటువంటి అనేక రకాల పళ్ళ పుల్లలు వాడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకున్న దేశం భారతదేశం. అలాగే మనకున్నట్టు ఆచార వ్యవహారం చాలా గొప్పవి. అలాంటి ఆచరణలు విడిచిపెట్టి నీ యొక్క పేస్ట్ లో ఉప్పు ఉన్నదా, నీ పేస్ట్ లో మరి అలాగే వేప ఉన్నదా, నీ పేస్ట్ లో నిమ్మ ఉందా అని చెప్పేసి అనేక రకాల టీవీ యాడ్ చూసి ఈ రోజు మనకున్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి ప్రకృతి ధర్మాన్ని విడిచిపెట్టి ఈ రోజు పాశ్చాత్య అలవాటు పడిపోతున్న విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి.
అలాగే మనకున్న సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ యొక్క అంతర్భాగాలు కోలాటం కావచ్చు, చెక్కబదలు కావచ్చు, మనకున్నటువంటి విశిష్టమైన రామాయణ భారతాలు కావచ్చు, మనకున్నటువంటి అనేక రకాల సమస్యలు మనం అనుసరించే విధానంలో ఈరోజు టీవీలకు అలవాటు పడిపోయి, సోషల్ మీడియా ఉన్నటువంటి మాధ్యమంగా ఉన్న సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయి ఈ రోజు చిన్నపిల్లలు మొత్తం కూడా చెడిపోతున్నారు. దయచేసి చూడండి ఒక్కసారి. ఈరోజు సెల్ ఫోన్ ఉంది అంటే ఈ రోజు మనకున్న సమస్యలు పక్కన పెట్టేసి అమ్మా నాన్న చెప్పినట్టు వినకుండా కూడా సెల్ ఫోన్కి అలవాటు పడిపోయి ఈ రోజు అనేక రకాల కుటుంబాల్లో ఉన్న పిల్లలు ఈ రోజు మానసికమైనటువంటి అనేక రకాల రోగాలకు గురవుతున్నారంటే మన యొక్క సమస్యను మనము అనుసరించే విధానంలో వెనకబడి ఉన్నామని చెప్పి గుర్తించాలి. ఇవాళ చూడండి 14 సంవత్సరాలు ఒకప్పుడు కరోనా మీకు అందరూ తెలుసు. కరోనా వచ్చినప్పుడు ప్రపంచం మొత్తంలో గడగడలాడింది. కానీ పక్క దేశంలో ఉన్నప్పుడు మనం కూడా భయపడలేదు. అదే కరోనా మన రాష్ట్రానికి వచ్చిందన్న కూడా మనం భయపడలేదు. కానీ మన యొక్క జిల్లాకు వచ్చిన కానీ మనం ఇంటి చుట్టూ గ్రామాల చుట్టూ కూడా కంప చెట్లు రాళ్ళు రప్పలు వేశాం. కానీ మనకున్నటువంటి ఒంటింటి చిట్కాలు, మన ఇంట్లో ఉన్న వామ పువ్వు కావచ్చు, పుదీనా కావచ్చు, పచ్చ కర్పూరం కావచ్చు, మన ఇంట్లో రాగి చెంబులో నీళ్లు కావచ్చు, మన ఇంట్లో వేడి నీళ్లు, గోరువెచ్చని నీళ్లు త్రాగడం ద్వారా ఎలాంటి టాబ్లెట్ లేకుండా, ఎలాంటి మందులు లేకుండా భారతదేశం నుంచి కరోనా వ్యాధి పారద్రోలామంటే మన దేశం అంత విలువైనటువంటిది, అంత శక్తివంతమైనటువంటిది. ఎందుకంటే ప్రకృతి వైద్యంతో సమానంతో మనం ఎక్కడ ఏ దేశం పోయినా కూడా అనేక రకాల మెడిసిన్స్ కనుక్కోవాలి. కానీ మనకున్నట్టు వైవిధ్యభరితమైనటువంటి విధానం ఏంటంటే మన ప్రకృతిలోనే వైద్యం ఉన్నది, మనకున్న ఆచారంలోనే వైద్యం ఉన్నది, మనకున్న సంస్కృతిలోనే ఒక ధర్మం ఉన్నది. ఆ ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్తుంటే చాలు, మనకున్నటువంటి కుటుంబాన్ని, మనకున్న కుటుంబ విలువలు కాపాడుకుంటూ వెళ్తుంటే చాలు, మన దేశం ప్రపంచానికి ఆదిగురుగా వెళ్ళడానికి ఎంతో దూరం కాదు. ఇప్పటికైనా చూడండి, ఏ ప్రపంచంలో ఏ దేశమైనా కూడా భారతదేశంగా చూడాలంటే భయపడుతుంది. ఇవాళ అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి, అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. కానీ భారతదేశం అనేది ఎక్కడ కూడా ఇలాంటి మంచి కళాకృతులు, ఇలాంటి సముష్టి కళాక్షేపాలకి సమయం ఇస్తూ ఈ రోజు అనాదిగా వస్తున్న ఆచారం మళ్ళీ పాటిస్తున్నామంటే నిజంగా మన ధర్మం చాలా గొప్పది. ఇవాళ చూడొచ్చు, పెళ్లి అయిన తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత చుక్కలు చూపిస్తుంటారు. ఆ యొక్క సప్తర్షులో ఉన్నటువంటి ఆకాశంలో 4 నక్షత్రాలు, కింద 3 నక్షత్రాలు, మధ్య ఉన్నటువంటి నక్షత్రం వశిష్ఠ మహర్షి. వశిష్ఠుని భార్య ఎవరయ్య అంటే మాతంగి కుమార్తె. ఆ మాతంగి కుమార్తెను కూడా ఈ రోజు ఎవ్వరు కానీ వివాహం అయిపోయిన తర్వాత ఆ యొక్క మాతంగి కుమార్తె అరుంధతి తల్లిని నమస్కారం చేసిన ఆచారం ఉంది. అంటే మనకు అనాదిగా ఉన్నటువంటి ఈ యొక్క ఆటలు ఎక్కడ కులం కానీ, మతం కానీ, ధర్మం కానీ లేదండి. కేవలం మనం వాల్మీకి రచించిన రామాయణాన్ని వాల్మీకిని మనం దేవుడిగా భావిస్తున్నాం. అలాగే భారతం రచించినటువంటి భాగవతం, భారతం రచించినటువంటి వ్యాసుని ఈ రోజు మనం దైవికంగా పూజిస్తున్నాం. అలాగే విశిష్టమైన భక్త ప్రహ్లాదు కానీ, అఖండ మార్కండేయ స్వామి కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం దైవ స్వరూపులుగా కులంతో సంబంధం లేకుండా పూజిస్తూ తరిస్తున్నాం. కాబట్టి కులము అనేది ఎప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా, గడప లోపటే కులం, గడప దాటితే హిందువులుగా మనం అందరూ కూడా మన ధర్మాన్ని మనం రక్షించుకుంటూ ఇలాంటి కళాకృతి, ఇలాంటి సంస్కృతి ముందుకు తీసుకెళ్తూ ఐకమత్యమే మహాబలంగా. ఈ యొక్క ఐకమత్యం ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత అనేక రకాల సమస్యలు ఉంటాయి. కానీ మనందరం కూడా కలిసికట్టుగా ఉంటూ ఇలాంటి సంస్కృతిని, ఇలాంటి ధర్మాన్ని మనం కాపాడుకుంటే భావితరాలకు, భవిష్యత్తుకి మన పిల్లల్ని కూడా ఇలాగే సంస్కృతిని ఆరాధించే విధంగా ముందుకు వెళ్తే భవిష్యత్తులో మన దేశం అనేది ఒక విశిష్టమైనటువంటి యోగ గురువుగా, ఆదిగురుగా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న గ్రామం రామన్నగూడెం, ఎందుకంటే రామన్నగూడానికి నాకు ఒక అనుబంధం ఉన్నది. సుమారు 25 సంవత్సరాల నుంచి కూడా హనుమత్ దీక్ష పరంగా ఒక కుటుంబంలాగా నేను ఇక్కడ ఉన్నట్టు అందరితో మమేకమై తిరుగుతున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి అనుబంధంతో కూడుకున్నటువంటి ఈ యొక్క విధి విధానం. అందుకే రామన్నగూడెంలో నిన్న సతీష్ మొన్న కాల్ చేశారు. ఒక సందర్భంగా ఇద్దరం మాట్లాడుతున్నాం. అన్న, మా ఊర్లో రేపు ముగింపు కార్యక్రమం, పోరాటం ముగింపు ఉన్నది, మీకు తెలియజేస్తున్నా చెప్పాలి. అలాంటి మహాత్భాగ్యం నాకు వచ్చిందంటే ఖచ్చితంగా అందరినీ ఒక్కసారి కలవడానికి నాకు అవకాశం ఉంటుంది. మీ అందరూ అన్నమాట. ఎందుకంటే మహాలక్ష్మి స్వరూపాలు, మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి ఆశీర్వాదాలు మాకుంటే ధర్మాన్ని కాపాడుకోవడానికి, మన సంస్కృతి కాపాడుకోవడానికి, మనకున్న సంస్కార విధానాన్ని చెప్పుకోవడానికి నాకు ఒక అవకాశం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి అద్వితీయమైన అవకాశం నేను ఖచ్చితంగా వినియోగించుకోని చెప్పేసి ఈ రోజు ఈ గ్రామం రావడం జరిగింది. భవిష్యత్తులో ఇంతతో వదిలేయద్దు. దయచేసి ఈ యొక్క సంస్కృతిని మన పిల్లలకు అందించాలి. దయచేసి సెల్ ఫోన్ పిల్లలకు దూరంగా ఉంచండి. మనకున్నటువంటి టీవీలలో వచ్చే సీరియల్లను దూరంగా వదిలేయండి. ఇవాళ చూసిన కదా 7:30 స్టార్ట్ అయిందనుకుంటే ఇక్కడికి
సాయంత్రం కూడా వచ్చే సీరియల్ పక్క పెట్టేసి గ్రామం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి కూర్చుందంటే నిజంగా ఈ యొక్క కళాకృతికి ఈ యొక్క సంస్కృతికి ఎంత అద్వితీయమైన శక్తి ఉందో ఒకసారి గుర్తించండి. కాబట్టి ఎక్కడ ఎవరం కూడా మర్చిపోకుండా దయచేసి మనకున్న దర్పాలకు కానీ మనకున్న అధికారాలకు కానీ పక్కన పెట్టేసి కుల మత భేదాలు చూపించకుండా మనందరూ కలిసికట్టుగా ఉంటూ చిన్న గ్రామీణ రామనగూడాన్ని ఒక మంచి విశిష్టమైనటువంటి ఒక యోగ భూమిగా ముందుకు తీసుకెళ్లే విధంగా సహకరిస్తానని కోరుకుంటూ ఇక్కడికి ఈ యొక్క అవకాశంలో పెద్దలకి మరియు ఈ యొక్క కళా బృందానికి అలాగే గురువులకి ఈ గ్రామంలో ఉన్నటువంటి గురుస్వాములకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా కృతజ్ఞతలండి మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు. అవయవాలు వేరైనా కూడా అందరి ఆత్మ ఒక్కటే. అదే ధర్మం, అదే సంస్కృతి, అదే ఈ యొక్క అనుబంధమైనటువంటి కుటుంబం. ఈ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా నేను మీ యొక్క కుటుంబంతో సమానమై మీరు వేసేటటువంటి అడుగులు ఏ ఒక్కరూ వేయట్లేదు, అందరూ కలిసి అడుగు వేస్తున్నారు. ఈ అడుగులో అడుగు ఈ యొక్క విశిష్టమైనటువంటి సంకల్పం భవిష్యత్తులో ఒక మంచి గ్రామంగా తీర్చిదిద్దడానికి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. రావాలండి. యేసు గారు వారి తల్లివారైన రావాలండి. ఇక్కడ లక్ష్మమ్మ గారు, గోవిందరెడ్డికి తల్లిగారు అన్నటువంటి లక్ష్మమ్మ గారు రావాలి. అలాగే నక్క గోవిందరెడ్డి సుజాత గారు రావాలండి. ఒక్క ఫోన్ తోటి గారు రామన్నగూడెం ఇచ్చేసినందుకు మా సీతారామాంజనేయ భజన బృందం వారి తరపున నా హృదయపూర్వక. అలాగే మీ గురువు గారి గురువు అయినటువంటి శంకర్ పంతులు గారు, బిజీగా ఉండి మీ ఆట చూడలేకపోయినా ఎంతో బిజీ ఉంది. దాదాపు వీళ్ళంతా మాకు వాయించే వాళ్ళ వ్యాఖ్యాలంతా. అయితే అట్లా శిష్యులందరూ కూడా ఆడితే కదా గురువుకి గొప్ప. అలాంటి మన శిష్యులను కూడా ఈ గురువు కూడా కనిపెట్టుకోవాలన్నమాట. మనకే ఉంది కదా అనే ఉద్దేశం కాదు. ఎందుకంటే ఎంత నాకు బిజీ ఉన్నా కానీ అవన్నీ క్యాన్సిల్ చేసుకొని ఆ రోజు మేము చూడలేకపోయిన ఆట ఈరోజు చాలా ఆనందంగా ఉంది. కాశమ్మ ఇప్పుడు కదా ఫస్ట్ మొదటిగా నేను నేర్పిన ఊరు అల్వాల, అంటే మా ఊరు సొంత ఊరు. తర్వాత అరంగేట్రం చేసిన తర్వాత ఏ మాట కూడా గురువు గారిని ఇంత మటుకు ఆమె కాదనలేదు. అంత చక్కగా ఇప్పుడు ఎంత అద్భుతంగా ఆడుతున్నారంటే మీరు చాలా గొప్పగా నేర్పించారు మీకు. అదేవిధంగా ఇంకా మీరు అభివృద్ధిలోకి రావాలి, ఇంకా ఎన్నో ప్రోగ్రాములు చేయాలి. గురువుకి ఎప్పుడు ఆనందం కలుగుతుందంటే శిష్యులు ఆ విద్యను నిలబెట్టినప్పుడు ఆనందం, చాలా ఆనందం. డబ్బులు ఇస్తే రాదండి, అది డబ్బులు ఇస్తే నువ్వు ఎంత ఇచ్చినా ఆనందం రాదు. కానీ చాలా చక్కగా నేర్పింది కాశమ్మ. ఇంకా ఎన్నో గైడీలు చేయాలి, ఎంతో మందికి నేర్పించగలగాలి. ఇంకా ఇలాంటి శిష్యుల్ని ఎంతో మంది తయారు చేయాలి. అది ఇక్కడితోటే మన గురువు గారు అన్నట్టు
ఇక్కడతోటే పోకుండా అది ఇంకా తరతరాలుగా గురు పరంపరగా రావాలి. అదేవిధంగా మీకు చెప్పాము, ఇప్పుడు వచ్చిన వారందరికీ కూడా తిరుపతిలో అవకాశం అనేది. తిరుపతి నుంచి గురువు గారిని పిలిపించాం. ఎందుకంటే మా ప్రాంతంలో ఇన్ని బ్యాచీలు ఉన్నవి, ఇంతమంది కళాకారుల బృందం ఉంది, వాళ్ళకి చూపించాలి కదా. అందుకనే దాదాపు ఒక 1500 మందితోటి ఈ కార్యక్రమం చేసినాము హాలియా రామాలయంలో. వారందరికి కూడా చీరలు ఇప్పించాము. వచ్చాయేమో మీకు అందరికి చీరలు, వారందరికి కూడా చీరలు ఏర్పాటు చేసినాం. అదేవిధంగా మనం ఇక్కడతో ఆగిపోకుండా తిరుమలలో కూడా మన రామన్నగూడెం పేరు ఎక్కడ ఉంటుంది? తిరుపతిలో మారుమోగాలి. అది మారుమోగాలంటే ఏం చేయాలి? గురువు గారు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా మనం ఆటలు నిలబెట్టినప్పుడే ఆ యొక్క విద్య నిలబడుతుంది. కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విద్య నేర్పిన మీ కాశమ్మకు నేను ఆశీర్వదిస్తున్నాను. ఇంకా ఎదగాలని చాలా చక్కగా నేర్పించారు. చాలా ఆనందంగా ఉంది. నేను ఏదో 2 నిమిషాలు ఒక అర్ధగంట ఉండి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ వీళ్ళు ఆట ఆడుతుంటారే, ఉండాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ఇంకా పైకి తీసుకురావాలన్నమాట. ఎప్పుడైనా సరే గురువుని మించే శిష్యుడు ఉండాలి, కానీ గురువును ముంచే శిష్యుడు గురువుని మించే శిష్యుడు ఉండాలి. గురువుని మించే శిష్యులు ఎప్పుడైనా ఉండాలి, కానీ ముంచే శిష్యులు మటుకు కావద్దు. కాబట్టి గురువు అడుగు జాడలో ఉండాలి. గురువుని మించవచ్చు, తప్పులేదు. ఇప్పుడు మేము చేసుకున్న ఆయన గురువు గారు, మేము పోటీలోకి వచ్చినప్పుడు గురువు గారు అన్నాడు శబాష్. మన ప్రైజ్ వచ్చినప్పుడు ఆ గురువు గారికి నేను తిరుమలగిరిలో పోటీ పెట్టినప్పుడు నాకు వచ్చిన ప్రైజ్ను కూడా నేను గురువు గారికి ఇచ్చాను, మొదటి ప్రైజ్ కాబట్టి. కానీ ఆ గురువు నన్ను మించిపోయినావు అని ఆశీర్వదించి ఆయన తవ్వలు, తర్వాత విజులు, ఇప్పటికీ ఆ విజులు నా దగ్గర ఉంది గురువు గారు. ఎందుకంటే ఆ గురువుని మనం మర్చిపోవద్దు అనమాట. మనం ఎంత స్థాయిలో ఉన్నా, మనం ఎంత ఎదిగినా గురువుకి మించిపోయినా కానీ గురువు కంటే మనం ఎక్కువ కాదు. గురువు కంటే ఏ విద్య అయినా సరే, ఇదే కాదు, ఏ విద్యనైనా సరే గురువుని మించిపోయినా కానీ మనం గురువుని ఆయన కంటే మనం తక్కువే. అందుకనే గురువు అంటాడంట ఒక ఆ గురువు గారు అంతా వచ్చిందని గురువు గారితో అంటుండట పక్క ఆయనతోటి. ఈ గురువు గారు అన్నాడట, అందుకే రా నీకు ఒక్కటి నేర్పలేదు అన్నాడట. ఏంది గురువు గారు ఒక్కటి ఏంది? అదే రా ఒక్కటి నేర్పలేదు అన్నాడట. అంటే గురువు నేర్పించినా కానీ గురువే, గురువు గొప్పే. గురువు కంటే మనం మించి ఎప్పుడు ఉండలేము. కాబట్టి ఆ గురువుని కనిపెట్టుకొని ఉన్నప్పుడే ఇట్లా ఇంత కళ వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు అందరికీ నేర్పగలిగిందంటే ఆమెకు ఆ గురుభక్తి అనేది ఉంది. మీ పంతులమ్మకి 100% ఆ గురుభక్తి ఉంది కాబట్టి మీకు నేర్పించగలిగింది. మీరు ఇంత గొప్పగా ఆడారంటే ఎవరి వల్ల చెప్పండి? కాశమ్మ వల్ల కాదు, చెప్పండి, గురువు వల్ల కూడా కాదు. మీరు ఇంత చక్కగా మిమ్మల్ని పంపించిన మీ భర్తలది. ఈ గొప్పతనం అంతా ఎవరిది? ఇంత టైం దాకా మీరు ఉన్నారంటే మీ భర్తలు సహకరించారు. చాలా మంచోళ్ళు. మీరు పొద్దున్నే లేవగానే ఏం చేయాలో వాళ్ళ కాళ్ళు మొక్కిన తర్వాతనే ఏ పని అయినా చేసుకోవాలి. అదేవిధంగా మగవాళ్ళు కూడా నాకు చాలా ఆనందమైంది. ఎందుకంటే సాయంత్రం కాగానే నైట్ వేసుకొని ఉండేటోళ్ళు, ఊగేటోళ్ళు ఇంత చక్కగా ఏది లేకుండా, మందు అలవాటు ఏది లేకుండా ఇంత చక్కగా చేస్తున్నారంటే చాలా సంతోషం అనిపించి నేను ఆగిపోయాను. ఇక అంతే, ఈ బ్యాచ్ని చూడాలనేసి ఇంకా బాగుంది అని నేను పాడటం, నాకు హుషారు వచ్చి నేను పాడటం. ఎందుకంటే వాళ్ళు పాడుతుంటే మనం చూడాలి కదా, మనం ఎట్లా పాడతాం. కానీ అయినా ఆనందం ఆగలే. వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా కానీ ఆనందంతో మీకు పాడటం జరిగింది. చాలా చక్కగా ఆడారు. మనం ఇక్కడే కాదు, త్వరలో తిరుపతి వచ్చే నెల నేను 12వ తారీఖు వెళ్తున్నా తిరుపతి. మన హాలియాలో చేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తిరుపతిలో ఉంటుంది అవకాశం. ఎందుకంటే నేను అక్కడ నేర్పిస్తున్న ఆస్థాన పంతులుగా అక్కడ తిరుపతి దేవస్థానంలో చేస్తున్నాను కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడే వాళ్ళే వస్తారు, మన గురువు గారే వస్తాడు. మీరు అందరికీ మళ్ళీ మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దర్శనానికి కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, అది కూడా చెప్తాం. ఇదే డ్రెస్ కాదు, మనం దర్శనానికి వెళ్ళాలంటే అక్కడ వేరే ఉంటుంది. కాబట్టి దానికి కూడా ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా మీ గ్రామ పెద్దలందరికీ, సహకరించిన దాతలందరికీ పేరు పేరున నేను వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీపై ఉండాలి. ఇట్లాంటి మంచి కార్యక్రమాలకు సహకారం చేయాలండి. డీజేలకు వాటికి ఇటుకి కాదండి, చెంగ ఎగిరి నైటీలు వేసుకొని ఘోరంగా ఎగురుతురు. అది చాలా తప్పు పని. మనకు తెలుస్తలేదు, మనం ఎంత బయట అనుకుంటారు, కానీ మనకి అది రాగానే ఊపికి ఎగురుతూనే ఉంటుంది. దానివల్ల ఏమొస్తుంది? ఇప్పుడు నువ్వు అడిగేసినావు, మంచి ఆరోగ్యం ఉంటుంది, భజన చేసినావు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతునికి మళ్ళీ మనం
మళ్ళీ జన్మ లేకుండా భగవంతుని దగ్గర చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. భగవంతుడు మెచ్చే విధంగా ఉండాలి. ఏదో యూట్యూబ్లో చూసినాను, గణేష గణేష అంటే వినాయకుడు పోయి నీళ్ళలో దూకుతారుగా, ఆ విధంగా మనం దేవుని దగ్గర చేస్తున్నాం. కానీ చక్కటి కార్యక్రమం ఇది. మీ గ్రామస్తులకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలకు సహకరించండి. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి. మీరు వీళ్ళకు సహకరించాలి. వీళ్ళు తిరుపతికి ఏమన్నా కావాలన్నా వీరికి మీరు ముందుండి నడిపిస్తారని కోరుకుంటూ, ఈ ఊరికే కాదు మనం ప్రతి ఒక్క ఊరిలో కూడా ఇట్లాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేయాలి. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కాశమ్మ మీ పంతులమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మా మురళయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియగానే మేము ఎక్కడైనా కార్యక్రమాలు చాలా చేస్తుంటాం. మరి అయ్యగారంటే మనకేదో గుళ్ళో చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళ స్వార్థం అంటే వాళ్ళ పని ఏందో వాళ్ళు చూసుకుంటారు. ఇంత ఆధ్యాత్మికంగా ఎవరు ఉండరు. మనలో చైతన్యపరచడానికి మాలాంటి వాళ్ళని ఎంతో మందిని పైకి తీసుకొచ్చినటువంటి మురళయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి గురువులతో ఉండాలి మనం. ఎప్పుడైనా ఇలాంటి గురువులు ఎమ్మటి ఉంటేనే మనకి ఏదైనా ఒక దారి దొరుకుద్దండి. ఏ స్వార్థం లేదు. ఆయనే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు. ఎంతో మంది ఖర్చు పెట్టుకొని ఆ కార్యక్రమాలు చేయడం అంటే ధర్మం కోసం. ఇప్పుడు అయ్యగారులు వాళ్ళ గుళ్ళో ఉంటారు, చేసుకుంటారు, పోతారు, చేస్తారు. మనకి ఎవరు చెప్పరు ఇంత బాగా. ఒక తల్లిదండ్రి ఏ విధంగా అయితే చెప్తుండో మన గురువు గారు అదే విధంగా చెప్తుంటాడు. ఇలాంటి గురువుని మనం వదిలిపెట్టుకోవాలి. గ్రామస్తులు పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. లాస్ట్కి నేను కూర్చున్న తర్వాత చెప్పి వెళ్దాం అనుకునేటప్పుడు మురళయ్య గారు వస్తుండనే వరకలా సరే ఉందాంలే అని ఉన్నాను. కాబట్టి మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హరే శ్రీనివాస. అలాగే మరియు మహిళా మాదికందరూ కూడా విజ్ఞప్తి, మా ఆధ్వర్యంలో ఏకల్ గ్రామోత్తరం ఫౌండేషన్ హాలియాలో ఉచిత టైలరింగ్ శిక్షణ, ఉచిత కంప్యూటర్ శిక్షణ, బ్యూటీషియన్ కోర్స్, ఈ 3 కార్యక్రమాల్లో మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. దయచేసి ఎక్కడ ఎవరు కూడా సమయం వృధా చేయకుండా మన సంస్కృతి కాపాడడంతో పాటుగా మనకున్న ధర్మాన్ని, మన కుటుంబాన్ని కూడా పోషించుకోవాలి. ఇవాళ మహిళలకు ఏకైక సాధనం ఏంది అంటే టైలరింగ్. ఇక వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడ కూర్చున్నా కూడా ఈ రోజు చూస్తున్నారు కదా, ఏ చిన్న జాకెట్ కూర్చుంటుకోకుండా అంటే వివాహానికి సంబంధించినటువంటి ఒక జాకెట్ కుట్టించాలన్నా కూడా సుమారు 2,000 నుంచి 10,000 రూపాయల వరకు ఒక జాకెట్ కుట్టించే స్థితికి వచ్చింది. వీళ్ళ బ్యూటీషియన్ నుంచి 15-20 వేల రూపాయలు అవుతున్నాయి. వీళ్ళ కంప్యూటర్ 10th కంప్లీట్ చేసినటువంటి ఒక విద్యార్థి కూడా కనీసం ఒక డేటా ఎంట్రీ నేర్చుకున్నప్పుడు బ్యాంకుల్లో కానీ ఇవాళ అకౌంట్ ఆఫీసులో కానీ కంపెనీలో కానీ సుమారు 25,000 నుంచి 35,000 రూపాయల జీతాలు వస్తున్నాయి. ఇలాంటి తనకున్న కుటుంబాన్ని తల్లిదండ్రులకు భారం కాకుండా నేర్చుకొని కుటుంబాన్ని పోషించుకోవడమే కాకుండా సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ముందుకు వెళ్ళడానికి మేము శంకర్ గారు కావచ్చు, నేను కావచ్చు, అటు పోతే సతీష్ అన్న కావచ్చు, మేము అందరం కూడా ఒక కుటుంబంలాగా ఉండి మన కుటుంబాన్ని చైతన్యం చేసుకోవాలి, మన కుటుంబాన్ని ఆర్థికంగా పురోగతి చెందించుకోవాలని చెప్పేసి సుమారు 5 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఉచిత టైలరింగ్, ఉచిత కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్స్ నేర్పిస్తున్నాము. ఆలియాలో అంగడ్ బజార్ ఆకాంక్ష స్కూల్ పక్కన ఐబిడి సెంటర్, అలాగే అల్వాల ఎక్స్ రోడ్ దగ్గర ఉంటుంది. ఆలియాలో అంగడ్ బజార్ లోపల రాగానే వివేకానంద స్కూల్ పాత వివేకానంద స్కూల్ 10th విద్యార్థి దగ్గర నుంచి 10th అయిపోయిందంటే కంప్యూటర్ నేర్చుకోవచ్చు. దీంతో పాటు నేర్చుకునే స్తోమత ఉన్న ప్రతి ఒక్కరు కూడా టైలరింగ్ నేర్చుకోవచ్చు, బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోవచ్చు. కానీ ఇలాంటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఆర్థికంగా పురోగతి లభించే కాకుండా ఎక్కడో సంస్కృతి విడిచిపెట్టద్దు. ఇవాళ మనము కనుక మన సంస్కృతిని విడిచిపెట్టామంటే భవిష్యత్తులో మనం రక్షించే వాడికి ఎవరు రాడు. యుగానికి ఒకరు వస్తారు, శ్రీకృష్ణుడు వస్తారు, శ్రీరాముడు వస్తారు, ఇది కామన్. కానీ మనకు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే దానికన్నా అసలు చేతులు ఎందుకు కాలుతున్నాయని ఆలోచించే శక్తి మనకు ఉంది. కాబట్టి మనం దయచేసి ఇలాంటి సంస్కారాన్ని మన సంస్కృతి విడిచిపెట్టకుండా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. గురువు గారికి సన్మానం చేయండి. ఆదియు అంతము రామునిలోనే, మానుబంధము రామునితోనే, ఆప్తుడు బంధువు అన్నియుతా
పలకలు పలుకులు అతనితోనే సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. హిందువులందరూ కూడా బంధువులమే కాబట్టి హిందూ సమ్మేళనం అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఈ యొక్క భజన బృందం ద్వారా ప్రతి ఒక్కరు తెలియజేయడం జరుగుతుంది. దాని యొక్క తేదీ దాంతో పాటుగా ఏ ప్రాంతంలో ఏడు సంబరాలు ఏడవై పరక్క ఏడు సంబరాలు ఏడు సంబరాలు
రామయ్య రామ భజన సిరి పర్వతాల రామ భజన రామయ్య సీతమ్మ రామ భజన సీతాఫల రంగ రామ భజన
అక్క కానీ అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ Thank you.